ISSF వరల్డ్ కప్లో సత్తా చాటిన హైదరాబాద్ కాంస్యం సొంతం చేసుకున్న మను భాకర్ సూపర్ సెల్యూట్. ఇది అసలు విషయం రండిగా. మూతపడ్డ మిల్లులకు సీఎంఆర్. సూర్యాపేటలో మిల్లర్లు అధికారుల భాగోతం బట్టబయలు. రాష్ట్రంలో వారం రోజులుగా విజిలెన్స్ అధికారుల తనిఖీలు. ఇప్పటి వరకు 225 కోట్ల విలువైన 70,000 టన్నుల వడ్లు మాయమైనట్లు గుర్తింపు. అన్ని మిల్లుల్లో తనిఖీ చేస్తే వేల కోట్ల అక్రమాలు బయటపడే ఛాన్స్. అమ్మో. ఐదుగురు మిల్లర్లపై పీడీ యాక్ట్. ఒక వట్టెజానే యాదవ్ పైన జరగలే, ఇంకా మిగతా 4 పైన కూడా జరిగింది. ఎవరెవరైనా చూపిస్తా. మరికొందరిపైన క్రిమినల్ కేసులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలకలం. కస్టమ్స్ మిల్లింగ్ రైస్ మీన్స్ సీఎంఆర్ అంటారు. సీఎంఆర్ కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ కోసం ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లర్లు అధికారులు కలిసి పక్కదారి పట్టించారు. మిల్లుల కెపాసిటీకి మించి ధాన్యం కేటాయించడమే కాదు ఏకంగా మూతపడ్డ మిల్లులకు భారీగా ధాన్యం కేటాయించి వేల కోట్ల సర్కారు సొమ్మును కొల్లగొట్టారు. 2022-23 సీజన్ నుంచి సీఎంఆర్ కోసం కేటాయిస్తున్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్న మిల్లర్ల ఆట కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ బృందాలను రంగంలోకి దింపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2023 కదా. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డిఫాల్టర్లుగా తేలిన పలువురు మిల్లర్లపై దాడులు నిర్వహిస్తుండడంతో అక్రమాలు బయటికి వస్తున్నాయి. ఇది చూడండి ఒకసారి. ఇదో మూతపడ్డ రైస్ మిల్లు. గేటు తీసి లోపలికి వెళ్ళే నాదుడే లేదు, కానీ రికార్డులో మాత్రం ఆ మిల్లు యమాస్పీడ్గా నడుస్తుంది. వేల టన్నుల ధాన్యం మిల్లింగ్ అవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై అధికారులు చేసిన ఘనకార్యం ఇది. 2024 నుంచి అసలు మిల్లే నడవకపోయినా 2024-25 రబీలో 45,000 క్వింటాలు, 2025-26లో 15,000 క్వింటాల కేటాయించారు. 2 సీజన్లో కలిపి సుమారు 14.5 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించింది. ఒక షెడ్ వేసిండ్లు, దాని మిల్లు పేరు పెట్టిండ్లు. ఈ 2 సంవత్సరాలలో ఏకంగా 14 కోట్లు దీనిపైన తిన్నారు. 14 కోట్లు. అధికారులు 4 కోట్లు తింటే ఈయన కొడుకులు 10 కోట్లు మెక్కిండ్లు. ఇదేందో చూద్దాం. మొత్తం 5 ఉందా? ఇప్పటి వరకు ఇదే మొత్తము. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 225 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ బృందాలు గుర్తించాయి. సుమారు 70,000 టన్నుల వడ్లను బియ్యంగా మార్చేసి మిల్లర్లు అమ్మేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇప్పటి వరకు ఒక్కో జిల్లాలో 5-6 మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తేనే ధాన్యం నిల్వల్లో ఈ స్థాయిలో తేడాలు గుర్తిస్తే మిగతా మిల్లుల్లో సోదాలు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బియ్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే 5 మిల్లర్లపై పీడీ యాక్ట్, మరికొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. మిల్లర్ ప్రముఖ బీసీ నేత వట్టె జానయ్య యాదవ్ దంపతులపై పీడీ యాక్ట్ పెట్టిన పోలీసులు. ఎవడో అన్నాడు నిన్న నాకు ఫోన్ చేసి, నువ్వు చూసినావా? చూర్రే నీకే చెప్పేది. ఎట్లా మీరు చదువుకున్నారు? వాళ్ళకి తెలుసా అంత ఎందుకు వాళ్ళకి తెలిసినాక కూడా మళ్ళీ అంటే మనం చెప్పినాం కదా, మనం టెలికాస్ట్ చేసినాం కాబట్టి. నేనే 2-3 పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడిన తర్వాత టెలికాస్ట్ చేస్తాం. ఊరికనే చెప్పారు ఏది అథెంటికేషన్. ఒకటి బురదజాలి బట్టగాల్చి మీదేసే రకం మేనం షామ్ కాదు, చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. ఒకటి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకునే మేనం షామ్ కాదు. చూడు, ప్రముఖ బీసీ నేత వట్టె జానయ్య యాదవ్ దంపతులపై పీడీ యాక్ట్ పెట్టిన పోలీసులు ఆయన కొడుకు గణేష్ను అరెస్ట్ చేయడం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. అర్థమైందా? ఏ పత్రికలు వచ్చింది? వెలుగు. మినిమం అథెంటికేషన్ అయితే ఉంటుంది కదా. మేము కొంచెం ముందు వరుసలో చెప్తాం, ఎందుకంటే ప్రతి మండలంలో ప్రజావాయిస్ రిపోర్టర్లు పనిచేస్తున్నారు. 250 మంది సైన్యాన్ని తయారు చేసుకున్నాం. ఆషామాషం కాదు ప్రజావాయిస్ అంటే. సూర్యాపేట జిల్లాలో 150 కోట్ల వడ్లు మాయం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి సీఎంఆర్ కోసం ఇచ్చిన వడ్లను మాయం చేయడంలో సూర్యాపేట మిల్లర్లు ముందు వరుసలో ఉన్నారు. తాజాగా ఈ జిల్లాలో 7 మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించగా 150 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు బయటపడింది. ఎన్ని మిల్లులు? 7 మిల్లులలో 150 కోట్లు కథం. సూర్యాపేటలో 7 మిల్లులలో 150 కోట్లు కథం. ఈ 7 మిల్లులలో వట్టె జానయ్య 2 మిల్లులు, 2 మిల్లులలో 73 కోట్లు కథం. అంటే సగం. 2 మిల్లులలో 73 కోట్లు, ఇంకో 5 మిల్లులలో ఇంకో 70 కోట్లు, 67 కోట్లు వేసుకో. మొత్తం మీద కేల్ కథం దుకాణం బంద్ అయింది.
ఏడుకి వచ్చింది 150 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు బయటపడింది. ఈ నెల 20న నల్గొండ జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూర్యాపేట సివిల్ సప్లై ఆఫీసర్లు కలిసి సూర్యాపేట మండలం బాలెంల గ్రామ శివార్లోని వజ్రా రైస్ కార్పొరేషన్, ఇది వడ్డజాని యాదవ్కి సంబంధించింది. వజ్రా రైస్ కార్పొరేషన్, ఈ రెండు కూడా నేను కూడా పోయినా మిల్ల దగ్గరికి అప్పుడు. వజ్రా వికాస్ రైస్ మార్ట్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఎఫ్సిఐకి పంపాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండడాన్ని అధికారులు గుర్తించారు. వజ్రా రైస్ కార్పొరేషన్లో 11,073 టన్నుల ధాన్యం, వజ్రా వికాస్ రైస్ మార్ట్లో 18,114 టన్నుల ధాన్యం కలిపి మొత్తం 29,187.888 టన్నుల ధాన్యం మాయమైనట్లు నిర్ధారించారు. సూర్యాపేటలోని రవికృష్ణ రైస్ ఇండస్ట్రీలో ఈ నెల 24న విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి 12,000 టన్నుల ధాన్యం కూడా తక్కువగా ఉన్నట్లు తేల్చారు. సోమవారం జరిగిన దాడుల్లో 47.67 కోట్ల సిఎంఆర్ ధాన్యం మాయమైనట్లు తేల్చారు. వీటిలో జేపీ రైస్ మిల్ ఉందంట, దాదాపు 11 కోట్లు విలువ చేసే 11,600 క్వింటల్ ధాన్యాన్ని పక్కన పట్టిందంట. ఇంకోటి శ్రీ వెంకటేశ్వర మిల్లు ఉందంట సూర్యాపేట మండలం కసరాబాద్లో, అది దాదాపు 27.27 కోట్ల విలువ చేసే 1.14 లక్షల క్వింటాళ్లను కథం పట్టించిందంట. సూర్యాపేటకు చెందిన నవరత్న రైస్ మిల్లులో 8.72 కోట్ల విలువ చేసే 3,653 టన్నుల సిఎంఆర్ ధాన్యాన్ని కూడా పక్కాదారి పట్టించిందంట. నిజామాబాద్ జిల్లాలో కూడా 65.50 కోట్ల వడ్లు గాయం. మనం ఏమనుకుంటామంటే, సరే మనకు వట్టెజాన యాదవ్ తెలిసింది కాబట్టి మనకు వట్టెజాన యాదవ్ అంతటా జరుగుతుంది. వట్టెజాన యాదవ్ తప్పు చేసిండు, వట్టెజాన యాదవ్తో పాటు చాలామంది రైస్ మిల్లర్లు డీలర్లు తప్పులు చేస్తూ ఉన్నారు. ఇవి చూడు, 5 పీడీ యాక్ట్, బియ్యం ఇవ్వకుండా కేటాయించిన వడ్లన్నింటినీ అమ్మేసిన మిల్లర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో పీడీ యాక్ట్లు నమోదు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. 73 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించిన వజ్రా రైస్ మిల్లర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్, ఆయన భార్య వట్టె రేణుక, కొడుకు గణేశన్పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. జానయ్య కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. చూసిలానే గణేష్ను ఆల్రెడీ రిమాండ్కి తరలించిండ్రు. మరి ఈ విషయం మనోళ్ళకి తెలియదా అంటే తెలుస్తుంది. మళ్ళీ ఫోన్ చేసి ఏమంటారు, మనకు సంబంధం లేదు, మాకు తెలియదు అంటారు. తప్పు చేస్తే మనోడు కాదు, కొంచెం హెల్ప్ చేస్తే మా ఓడరా వాడు, మాకు తోక మాకు చుట్టం రా బాయ్, బాగా దగ్గర చుట్టం, వాడు చుట్టమే కాదు మాకు బాగా దగ్గర చుట్టం అని చెప్పుకుంటారు. మనోడు కొంచెం పైకి వస్తే వట్టె జానయ్య యాదవ్ కొడుకును రిమాండ్కు తరలించిళ్ళు. వట్టె జానయ్య యాదవ్, వట్టె రేణుక పైన పీడీ యాక్ట్లు నమోదైనాయి. ఆ బియ్యాన్ని రైస్ బట్టి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. మొత్తం పక్కదారి పట్టించేసి 73 కోట్లు ఖాతాలు వేసుకున్నాడు వట్టె జానయ్య యాదవ్. తప్పు చేస్తే ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందేనబ్బా. ఇది ఇట్లా ఉంది. అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారు మహాలక్ష్మి ఇండస్ట్రీస్, సౌభాగ్య లక్ష్మి ఇండస్ట్రీస్కి కేటాయించిన వడ్లను మాయం చేసిన మిల్లర్ బండారి మారుతిపై రామగుండం కమిషనర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలో సుమారు 103 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లించారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం పెగడపల్లికి చెందిన రాఘవేంద్ర రైస్ మిల్ ఓనర్ 20.20 కోట్ల విలువైన సిఎంఆర్ బకాయి ఉండడంతో పోలీసులు ఈ నెల 22న పీడీ యాక్ట్ నమోదు చేసిండ్రు. సుశీలానేగా ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, మహబూబాద్ జిల్లా కే సముద్రం వీళ్ళందరూ సరే, వీళ్ళందరూ ఏంటంటే పొలిటికల్గా లేరు కాబట్టి మీకు బయటికి వస్తలేదు. అంటే వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వట్టె జానయ్య కొడుకును ఆల్రెడీ రిమాండ్కి తరలించేసిండు. వట్టె జానయ్య అజ్ఞాతంలో ఉన్నాడు. ఫోన్ సిమ్ము పక్కన పెట్టేసి ఎటు పోయినో తెలియదు. వట్టె జానన్న బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు, చాలా రోజులు దొరకలే. మరి సార్ దొరుకుతారా లేదంటే విదేశాలకు పారిపోయినా తెలియదు. దీనిపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అఫీషియల్గానే వార్తలు వస్తున్నాయి కదా, అయినా కూడా ఇప్పుడు పీడీ యాక్ట్ పెడితే కంపల్సరీ దొరికితే రిమాండ్కి తరలిస్తారు 100%. వట్టె జానయ్య యాదవ్, వట్టె జానయ్య సతీమణిని కూడా రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. ఇద్దరి పైన కేసులు నమోదైనాయి పీడీ యాక్ట్. వట్టె జానయ్య యాదవ్, వట్టె రేణుక. నేను ఆయనకు ఫోన్ చేసినా ఆయన నాకేం తెలియదు అంటాడు,
నేను ఈయనకు ఫోన్ చేసా, నాకేం తెలియదు, నీకెట్లా తెలుసు శ్యామ్ అని అడుగుతున్నారు ఫోన్ చేసి.